హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ మ్యాన్ జాస్మిన్ ఛానల్ అఫీషియల్. ఏం లేదండి, సో ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. అది గుడ్ న్యూస్ అని మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది. సో నేను దాని గురించి మాట్లాడాలని చెప్పేసి త్వరగా ఎర్లీగానే గ్రౌండ్కి అయితే వచ్చాను. మామూలుగా 5కి, అందుకే చూసారా ఇంకా సన్ ఫుల్ ఎండ అయితే ఉంది. అదే అండి మన ఛానల్ అయితే అదే 4000, మామూలుగా 4000 అవర్ ఉంటుంది కదా, 4000 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. లైక్ ఇంతకుముందు 3000 అయితే అప్లై చేశాను, అది ఇంకా ఏమో మెసేజ్ రాలే. 4000 అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది అండి, మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిన మిస్టేక్ అయితే చాలానే ఉన్నాయి. సో నాకు 5 ఇయర్స్ అయిపోయింది ఛానల్ 4000 అవర్ కంప్లీట్ అవ్వడానికి. మామూలుగా నేను తలుచుకుంటే 1 ఇయర్లోనే అయిపోగొట్టేసేదాన్ని. బట్ ఏమంటే నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ నాకు కొన్ని తెలియకపోని విషయాలు కూడా నాకు కొంచెం దెబ్బతీసాయి. అదేనండి, ఏంటంటే నేను మామూలుగా నాకు తెలియదు లైవ్ చేయాలి, లైవ్ చేస్తే త్వరగా అవర్స్ కంప్లీట్ అవుతాయి, ఇంకా ఇంకా మంచిగా వస్తుందని నాకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ఎట్లా ఓపెన్ చేయాలి, లైవ్ దాని గురించి ఏం తెలియదు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఒంటరిగా స్టార్ట్ చేశాను. నేను దాదాపు 2 ఇయర్స్ అయితే నేను మా హస్బెండ్ డిస్కస్ చేసి ఇది ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా రన్ చేయాలా, ఎట్లా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మేమైతే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి అయితే వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడప్పుడు అనుకొని ఏదో టైంపాస్ కోసం పెట్టింది, లేక ఇంకా వేరేది అయితే అస్సలు కానే కాదండి. టైంపాస్ కానీ అస్సలు ఎవ్వరు అనుకోవద్దు. టైంపాస్కి అనుకుంటే మేము ఇంతవరకు తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని మధ్యలోనే వదిలేయచ్చు. లేదా ఎప్పుడో ఒకసారి 5 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం వల్ల ఈరోజు అయితే ఇంకొకటి కూడా ప్లస్ పాయింట్ కూడా వేరే ఒకటి ఉంది. దాని గురించి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అన్నీ ఒకే వీడియోలో చెప్తే మీకు బోర్ కొడుతుంది, చెప్పినందుకు నాకు కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తాను. కొంచెం టైం తీసుకొని టైం టేకింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి అయితే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇదేనండి, స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలా మాటలే వచ్చాయి లైక్ దట్. కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి మాట్లాడేంత ధైర్యం ఎవరికి లేకపోయి ఉండే, బట్ కొన్ని అయితే అన్నారనమాట. సో ఏం పని బాట లేదు, ఎప్పుడు యూట్యూబ్ చేస్తుంది అని చెప్పేసి. పని బాట లేకుండా అయితే ఎవరు యూట్యూబ్ చేయరు కదండి. ఇంట్లో పనులు చేసుకోకుంటే మీరు వచ్చి చేస్తారా? ఇంట్లో అన్ని వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను యూట్యూబ్ అయితే చేసుకుంటాను అనమాట. ఓకేనా? నేను ఇంట్లో వర్క్ చేసుకోకపోతే నాకు ఎవరు వండి పెట్టి తెచ్చి తినిపిస్తారు చెప్పండి? కుకింగ్ మనమే చేసుకుంటాం కాబట్టి. సో అలా అనమాట. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను. ఒక్కోసారి మధ్యలో వదిలేద్దామన్నంత కూడా అయిపోయింది. ఎవరో ఏదో అంటే నేను ఇట్లా అవ్వాలని చెప్పేసి ఒక్కోసారి అయితే ఇట్లా కూడా అయినాను అనమాట. సో ఇక్కడ వీడియో తీసుకుంటే అందరు చూస్తూ పోతున్నారు. ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదు. యూట్యూబర్స్ అంటేనే కొంచెం ధైర్యంగా ఉండాలి కదా. ఇట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా ఇది చేసి యూట్యూబ్ ఛానల్ రన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంతే అండి, ఈరోజు అయితే ఫుల్ ఖుషీగా ఉన్న. లైక్ మీన్స్ చాలా హ్యాపీగా ఉంది. 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. 5 ఇయర్స్ పట్టింది, బట్ పర్వాలేదు. నిదానంగా వచ్చిన అదే అంటారు కదా సామెత, నిదానంగా వెళ్ళినా పర్వాలేదు, సక్సెస్ అయితే రావాలి అని చెప్పేసి నేనైతే అస్సలు పట్టు విడవలేదు. చాలామంది కూడా అన్నారు 4000 అవర్ అంటే నీ వల్ల యాడ్ అవుతుంది, నువ్వు ఏం చేస్తావు అని అనుకున్నారు. బట్ ఎవరో ఏదో అనుకుంటారని నేనైతే ఏం మానుకోలేదు. నా పని నేను కంటిన్యూగా చేసుకుంటుంటే ఉంటాను. యూట్యూబ్ చేయడం అంటే దిస్ ఈజ్ నాట్ ఏదో ఒక డ్రెస్ వేసుకొని ఒక 4 రీల్స్ చేసేసి ఫేస్ ఇది చేసి అంత ఇది ఏం కాదండి. ఇంట్లో వర్క్ చేసుకోవాలా, మళ్ళీ నేను రెడీ కావాలా, ఇన్ని చెయ్యాలా, చాలా అయితే ఉన్నాయి. సో అవన్నీ చేస్తేనే మనం అవుతామన్నమాట. సో నేను కూడా చాలా ఇంతకుముందు నేను యూట్యూబ్ చేయనంత వరకు నేను కూడా అనుకునేదాన్ని. సో ఏంటబ్బా వీళ్ళు యూట్యూబ్ అంటే ఇట్లా చేస్తారు, వీళ్ళకేం టైం, అట్లా అనుకునేదాన్ని. ఏదైనా మనం చేస్తేనే ఇది ఒక చిన్న మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి పాయింట్ చెప్తున్నా. ఎవరికైనా నచ్చితే ఎవరో ఏదో అనుకుంటారని ఏం చేయొద్దండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కనీసం ఇట్లా టైంపాస్కి చేసుకుంటే ఎట్లా మనకు పాకెట్ మనీ కన్నా మనకు కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి, అది కాక మంచిగా మనం కూడా మనం టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి దిస్ ఈజ్ ద వన్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట. స్టార్టింగ్లో చాలా మిస్టేక్స్ అయితే చేశాను, నాకు తెలియక ఒక ఛానల్ కూడా బ్లాక్ అయిపోయి అట్లా అయిపోయింది. మళ్ళీ తిరిగి ఛానల్ పెట్టి ఇట్లా కొంతమంది
టెక్ వాళ్ళ వీడియోస్ చూసి ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, వీడియోస్ ఇలా పెట్టాలి, ఇట్లా థంబ్నెయిల్స్ చేయాలి, వాటికి ట్యాగ్స్ ఇట్లా వేయాలి అని చెప్పేసి కొందరి టెక్ వాళ్ళ వీడియోస్ అయితే నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఒంటరిగా నేర్చుకున్నాను. చాలామంది అంటారు కదా, ఏంటంటే మీరు ఒంటరిగా ఎప్పుడు వీడియోలో ఒక్కరే కనిపిస్తారు, మీ ఫ్యామిలీ లేదా అది అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ కంటే ఆయనకి ఇష్టం లేదు, సపోర్ట్ చేస్తారు. బట్ ఈరోజు కూడా ఆయన చాలా హ్యాపీగా ఖుషీగా ఉన్నాడు. మీన్స్ నా 4000 అవర్స్ కంప్లీట్ అయినందుకు నాకు కూడా ఇప్పటి నుంచి హెల్ప్ చేస్తాను నీకు వీడియోస్లో అని చెప్తుండ్రు. చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే అనమాట, మనకు ఏదైనా సక్సెస్ వస్తేనే మనల్ని గుర్తిస్తారు అని అనుకుంటాం, అది కరెక్టే. బట్ దానికి ముందు నుంచే మనకి తోడుగా ఉంటే ఇంకా కొంచెం బెటర్ కదా. సో ఎవరైనా ఏదైనా మీ వైఫ్స్ కానీ ఇది ఎవరైనా బాయ్స్ చూస్తుంటే మీ ఇంట్లో ఎవరైనా ఈ తప్పు చేయనంత వరకు కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ చేసుకోవచ్చు. బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయండి, సోషల్ మీడియాలంటే అందరూ ఒకటే ఉంటారు. అంతెందుకండి, చూడండి 5 వేలలో ఒక్కటన్నా కరెక్ట్గా ఉందా, మీన్స్ స్ట్రైట్గా ఉందా చూసారా, ఒక్కొక్క టైప్లో ఉంది. సో బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు హైడ్లో చేయండి. నాకు కూడా లైవ్ చేసేటప్పుడు కొన్ని 99% గుడ్ కామెంట్సే వస్తాయి, ఒక్క 1% బ్యాడ్ కామెంట్ చేస్తాయి. ఒక్క బ్యాడ్ కామెంట్స్ కోసం మనం 99 మందిని అవసరం లేదని నేను అనుకుంటాను. సో బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి సోషల్ మీడియాలో. సో మనం దాన్ని తట్టుకోవాలి, నిలబడాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కొత్తలో స్టార్టింగ్లో నేను కూడా కొంచెం ఫీల్ అయ్యే కొంచెం ఏడ్చేదని, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి. పోను బ్యాడ్ కామెంట్స్ చాలా వరకు తగ్గినాయి. మైన్స్ ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, అదర్వైజ్ ఆల్ ఆర్ గుడ్ కామెంట్స్. ఏదైనా సరే అండి, కొంచెం ఆ రోజు నేను వెనుక తిరిగింటే ఈరోజు నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యేదే కాదు. మైన్స్ 4000 అవర్ అయితే కంప్లీట్ అయింది. స్టిల్ మోనిటైజేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే నేను మళ్ళీ ఎట్లా ఏంటి దాని ప్రాసెస్ గురించి కూడా చెప్తానమాట. సో నేను ఎండలో అయితే చూసారా, ఫుల్ చెమట అయితే వచ్చేస్తుంది, ఫుల్ ఎండ అయితే పెడుతుంది ఇక్కడ ఎర్లీ. కానీ దీని గురించి ఇంట్లో అయితే అస్సలు సరిగా మాట్లాడేకి లేదండి. సో అందుకని చెప్పేసి మీన్స్ డిస్టర్బెన్స్ ఇంట్లో కొంచెం, అందుకని చెప్పేసి బయట ఇట్లా సరౌండర్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇట్లా గ్రౌండ్కి వచ్చి అయితే వీడియో చేశాను అనమాట. దిస్ ఈజ్ మై సక్సెస్ స్టెప్పింగ్ స్టోన్స్. అదే నా ఫస్ట్ సక్సెస్ స్టెప్ అనమాట. 4000 అవర్స్ కంప్లీట్ అయినాయి చాలు ఇంకా జీవితానికి అనిపించింది. మీన్స్ చాలా హ్యాపీగా ఉంది అని అనమాట. ఇంకా డబ్బులు కూడా డబ్బులు వస్తేనే అండి ఇంకా నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఒక ఫలితం అనేది నాకు వస్తుంది అనమాట. మీన్స్ ఇంట్లో ఉండి సంపాదించేది దట్ ఈజ్ నాట్ ఈజీ, చాలా కష్టము. ఇంట్లో ఉండి సంపాదించడం అంటే ఇంకా కష్టం అంటే చాలా కష్టము. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతనే నాకు చాలా విషయాలు అయితే తెలిసాయి. మీన్స్ చాలా ఎట్లుంటుంది ఏంటి పరిస్థితి అని మొత్తం ప్రతి ఒక్క దాంట్లలో నేనైతే గట్టిగా స్ట్రాంగ్గా తయారయ్యడం అయితే నేర్చుకున్నాను అనమాట. బ్యాడ్ కామెంట్స్ నుంచే మనం మంచిగా స్ట్రాంగ్గా తయారవడం నేర్చుకుంటాము. సో బ్యాడ్ కామెంట్స్ నా దాంట్లో చాలా వరకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మళ్ళీ నేను వాళ్ళని చెప్తాను, ఇట్లా పెట్టకండి, దిస్ ఈజ్ అలాంటి ఛానల్ కాదని చెప్తే వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్లో నాకు సారీ చెప్తాడు. అదైతే మంచిగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చూసారా ఎంత త్వరగా రియలైజ్ అయిపోయారని చెప్పేసి. సో మనం మంచిగా పద్ధతిగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే రావు. చాలామంది కూడా చేస్తుంటారు. సో వాళ్ళతో మనకు అవసరం లేదు, మనం చూసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. సో ఇట్లా గ్రౌండ్లో అయితే వచ్చాను, దీని గురించి మాట్లాడదామని చెప్పేసి. ఈ వీడియో నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి సండే అప్లోడ్ చేస్తాను. హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ మినీ సక్సెస్ అనమాట. ఇట్లా సక్సెస్ వచ్చినందుకు నేనైతే మస్తు ఖుషీగా ఉన్నాను. మీన్స్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా దీనిపైన కూడా మనం మంచిగా ఏదైనా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చేద్దామని అనుకుంటున్నాను. సో అందరు చూస్తే వెళ్ళిపోతుంటారు. సో ఇదండి, హ్యాపీగా ఉంది. వీడియో లెంత్ ఏం లేకుండా సూటిగా చెప్పేశాను. సూటిగా చెప్పేసినందుకు మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా అంటే అండి, సక్సెస్ ఎవరికైనా స్టార్టింగ్లో వస్తాయండి. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. మీకు ఒకేసారి సక్సెస్ వచ్చిందంటే అది ఎక్కువసారి నిలబడదు, ఓకేనా. చిన్న మెట్లు ఎక్కుతుంటేనే మీకు ఆటుపోట్లు కష్టాలు ఇవన్నీ తెలుసుకుంటాయి. సో ఒకేసారి కనుక మనము ఏది కొండ ఎక్కితే కనుక కష్టము. అదే చెప్తున్నా,
నిదానమైన పర్వాలేదు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, సాధించండి. నాకు 5 ఇయర్స్ పట్టింది, నాలాగా అందరికీ పట్టాల్సిన అవసరం లేదు. నేను కొన్ని మిస్టేక్స్ తెలిసి తెలియక కొన్ని చేయడం వల్ల నాకు ఇంత సమయం అయితే పట్టింది, కానీ కొన్ని ప్రాపర్గా చేయండి ఖచ్చితంగా త్వరగా. ఆ ప్రాపర్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే యాజ్ యూజువల్గా ఏం చేయాలా, లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, కామెంట్ పెట్టాలా. ఓకే బాయ్. చాలా అనుకున్నానండి, నాకేమో మంచి కాస్ట్యూమ్స్ ఉండవు, లైక్ మీన్స్ ఒక డ్రెస్ ఉంటే ఇంకో డ్రెస్, ఇట్లా నాకు ఎక్కువ పెద్దగా డ్రెస్సులు వేరే లేవు, కాస్ట్యూమ్స్ వేరే లేవు, అసలు నా దగ్గర టాలెంటే లేదు. నేను ఏం లేకోకుండా నేను ఎట్లబ్బా సక్సెస్ అయితే యూట్యూబ్ ఛానల్లో అని అనుకున్నాను. భయంతోనే స్టార్ట్ చేశాను, బట్ భయం కాస్త ధైర్యంగా మారిపోయి ఈరోజు సక్సెస్ స్టెప్పింగ్ స్టోన్కి అయితే వచ్చేసాను. సక్సెస్లో ఫస్ట్ ఒక మెట్టు అయితే ఎక్కేసాము. సో హ్యాపీగా ఉంది. అది అన్నమాట. లోకంలో అందరూ ఏదో ఒకటి పుల్లలు పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మీరు చేసే పని మానుకున్నారంటే మీరు అక్కడే ఉంటారు. అనేవాళ్ళు ఒక్కొక్క లెవెల్ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అనిపించుకున్న మీరు అక్కడే ఉంటారు. కాబట్టి ఎవరేమన్నా మాటలు పట్టించుకోకండి. చూసారా, ఈరోజు అయితే నేను మంచిగా ఛానల్ మోనిటైజేషన్ చేసుకున్నా. నాకు చాలామంది అనే మాటలు ఈ మైండ్లోనే ఉండేవి, బట్ వదిలేసాను. ఎవరేమన్నా అనుకోని పర్వాలేదు, మనం చేసే పని మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. అంతే, మనం కష్టపడుతుంటే ఫలితం ఏదో ఒక రోజు వస్తుందని నేను నమ్మినాను. ఆ నమ్మకమే నాకు ఈరోజు నిలబడింది, నమ్మకమే ఈరోజు నన్ను మంచి మీన్స్ ఇలా ఉన్నాను. ఇంకా ఇదేనండి, పక్కన ట్రైన్ పోతుంటే కొంచెం సేపు మ్యూట్ అయితే చేశాను. సో ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో డైలీ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇంతకుముందు మోనిటైజేషన్ కావాలని చెప్పేసి ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయకుండా షార్ట్సే చేస్తున్నాను. ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూస్గా వస్తుంది, ఒక్కొక్క వీడియో వస్తుంది. ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ఇలా కామెంట్ బాక్స్లో ఎన్ని కామెంట్స్ అయినా పెట్టచ్చు. ప్రతి ఒక్క కామెంట్ నేను రీడ్ చేసుకుంటా, రిప్లై కూడా ఇచ్చుకుంటా. ఓకేనా? సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో. లెంత్ లేకుండా, సాగదీయకోకుండా గుప్తంగా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చాలా పెట్టండి ప్లీజ్. బాయ్.